పల్స్ సర్వే ద్వారా మాకు అర్థమైంది ఏమిటంటే లేనటువంటి మరొక సమస్యను తెచ్చిపెట్టారు. ఇది యాక్చువల్గా ఇది ఐక్య కళింగంగానే ఉంది. దానికి పల్స్ సర్వేలో మళ్ళీ ఓబీసీలో బోరగాం కాలింగులు అన్నటువంటిది ఒకటి చేర్చడం జరిగింది. ఇది లేనటువంటిది మళ్ళీ క్రియేట్ అయింది. గతంలో ఒకసారి ఎప్పుడో వస్తే రామారావు గారి టైంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా వస్తే దాన్ని పట్టుకొని మేమందరం వెళ్ళాం, ఫైట్ చేస్తాం. అప్పట్లో నేను అప్పుడు మంత్రిగా ఉన్నాను. అది అప్పట్లో ఆఫ్ చేసి మొత్తం అంతా కూడా ఇప్పుడు బీసీఏ కళింగ అంతే దీని మీద ఉంది. ఇప్పుడు మళ్ళా దీన్ని బోరోగాం కళింగ అన్నటువంటిది పెట్టడం మూలంగా ఐక్య కళింగానికి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతుంది. దానివల్ల మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకే ఇప్పుడు ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి ఏదైతే చేస్తున్నారో పల్స్ ఈ పల్స్ సర్వేను ఇది సవరించేసి పూర్వం ఏదైతే బీసీఏ కళింగ ఉందో ఆ బీసీఏ కళింగ అన్నటువంటి దానికోసం మొత్తం మీరు ఆ దీంట్లో ఉన్నటువంటి ఫార్మెట్లు ఏదైతే ఇచ్చారో అది సవరణ చేసి ఇప్పుడు జరుపుతున్నటువంటి దాన్ని ఈ జిల్లా మేరకు స్టేట్ మొత్తం మీద ఆగదు, ఈ జిల్లాలో కూడా మిగిలినటువంటి కులాలు కూడా ఈ పల్స్ సర్వే కిందకి వస్తాయి. అయితే కళింగాస్కి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ జిల్లాలోనే ఇది మెజారిటీ అన్నటువంటిది ఉంది కాబట్టి దీన్ని ఇక్కడికి ముఖ్యమంత్రి పేషి నుంచి స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ఈ పల్స్ సర్వేలో ఉన్నటువంటి ఈ బోరగాం కాలింగులు ఓబీసీ అన్నటువంటిది దాన్ని పూర్తిగా తొలగించాల్సినటువంటిది మా డిమాండ్. తొలగిస్తే ఆటోమేటిక్గా కళింగ బీసీఏ కళింగ అన్నటువంటిది మనకు వస్తుంది. కాబట్టి ఈ సర్వేని ఇక్కడ ఈ కళింగాస్ దీని మీద స్టాప్ చేయాలన్నటువంటి మా డిమాండ్. సరే ఇవన్నీ మాటకే మిగిలినటువంటి లెక్చర్స్ ఉపన్యాసాలు ఎన్ని మనం ఇచ్చినా జరగాల్సినటువంటిది ఇది. అయితే గవర్నమెంట్ ఈజ్ విత్ ది టీడీపీ తెలుగుదేశం పార్టీ దీంట్లో ముఖ్యమంత్రిగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇష్యూ ఆయనకి గతంలో కూడా మేము ఫైట్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఆల్రెడీ బ్రాట్ ఇన్ టు ది నోటీస్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. సో హీ నోస్ వెరీ వెల్ హౌ టు డీల్ విత్ ఇట్. ఇమ్మీడియట్గా దీన్ని స్టాప్ చేసి ఇమ్మీడియట్గా ఈ సర్వేలో కళింగ అన్నటువంటిది ఒకటే బోరగాము అన్నటువంటిది లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మా ఇప్పుడు ఈ కళింగలకు సంబంధించి జరుగుతున్నటువంటి సర్వేలో ఇది సైంటిఫిక్గా లేదు, అశాస్త్రీయంగా ఉంది. కాబట్టి దీన్ని సైంటిఫిక్గా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రెండు మా ముందు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఇది ఆఫ్ చేయకపోతే సర్వే మేము దాన్ని బాయ్కట్ చేయాలి, లేదా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి కళింగాస్ దీని అన్నటువంటిది స్టాప్ చేయాలి. ఓకే, బోరగాం కళింగ అన్నటువంటి దాన్ని తొలగించి కళింగ అన్నటువంటి దానితోనే పెట్టుకుంటూ పల్స్ సర్వే లేనప్పుడు అన్నటువంటిది ఇది మాకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగితే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహించే ప్రసక్తే లేదు. ఉద్యమం తీస్తాం. ఈ పల్స్ సర్వే ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ పల్స్ ఆపేస్తాం. ఇక్కడ గవర్నమెంట్ పల్స్ స్టాప్ అవుతుంది. అది ఖచ్చితంగా